సూర్య, చెప్పు వర్ణ. ప్రేమ అంటే ఏంట్రా? పార్కులకి పబ్బులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది. అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి ఒక తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకే వెళ్తుంటారు. గుడికెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదరా బంగారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్కులకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడక గదులకి వెళ్లాల్సిందే, తప్పదు. చీ, నీకెప్పుడు అవే. వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో, ప్రేమికులు ముద్దు పెట్టుకోపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు, కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవే. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను. చాలిక, ఇప్పుడేనా? చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్న, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవన్నా వన్నా. సూపర్ మామా. మా అమ్మ అదిరిందిరా. ఏంటే, నైట్ పార్టీలో నీ హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్కలేదు. అదేంటే, మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకొని పడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ ని బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్ కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్ కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్ కి టైం అయింది, మన హీరోస్ కి కాల్ చేద్దాం పదా. పద. ఈ అడవిలో ఈ బంగళా ఏంటో, వామ్మో ఏంటలా ఉంది. ఈ చైర్లు ఏంటి, ఈ బెడ్ ఏంటి, నాకేం అర్థం కావట్లా. బా రేయ్, ఫిగర్ బాగుందిరో. బంగళా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునుండ్రా. చెప్పండి, పేషెంట్ ఎవరు? ఓ, ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో, అలా కాదు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ దగ్గరలో ఏ ఊరు లేదు, ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అటు వెళ్ళి కూర్చోండి. రేయ్, కూర్చోరా. కూర్చో. అమ్మాయి బాగుంది.
ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ నాది ఉందా? నాదండి చాలా నాది urgent. రేయ్. పాజిటివ్. అంత ఎగరకరా. రేయ్ మీ నువ్వు బ్లడ్ ఊరుకోరా. కొంచెం డొనేట్ చేస్తారా? ఇలాంటి అమ్మాయి అడగాలే గానీ బ్లడ్ ఏంటి ఏదైనా ఇచ్చేస్తా. అవ్వా అవ్వా, రేయ్ భక్తి రక్త వైపు మార్చేసావు. ఆగరా. సరే లోపలికి రండి. వస్తున్నా పదండి. ఒరేయ్ ఏంట్రా? త్వరగా వచ్చేరా, నాకు ఓ ఛాన్స్ దొరుకుతుంది. సరే పని అయిపోగానే వచ్చేస్తా. ఎంజాయ్ చేసుకో. ఫుల్ హ్యాపీ. వీడు త్వరగా వస్తే నేను వెళ్తా. బెడ్ పై పడుకోండి. మీరు కూడా పడుకుంటారా? హ్మ్? ఓ సారీ మీరు బ్లడ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. పడుకోండి. ఓ ఓకే ఓకే అలాగే. నొప్పికి తట్టుకుంటారుగా? మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను. హ! మీరు భలే గుచ్చారండి. నొప్పిగా ఉందండి. కొన్ని పెయిన్స్ చాలా స్వీట్గా ఉంటాయండి. అవును, ఈ బ్లడ్ ఏం చేస్తారండి? తాగుతానండి. జోకు వేరే పేషెంట్కి ఇస్తారు కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? మీరు దొంగ. అబ్బే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మీరు పంచ్ అంటే పంచ్, మంచి అంటే మంచి. అబ్బా, వీడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు. అమ్మయ్యా, పని పూర్తి చేసాడు. ఎరా బ్లడ్ ఇచ్చావా? ఇచ్చానురా. బ్లడ్ ఇచ్చావా, ఇంకేదైనా ఇచ్చావా? అడిగినవన్నీ ఇచ్చానురా. అడిగినవన్నీ ఇచ్చావా? బా, ఎంత అదృష్టవంతుడు రా. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే. వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు, తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు, తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, కాసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే డాడీ బొమ్మ. ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 times వాడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. బయట మెడికల్ షాప్ లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్ అదేటివు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా. పదా. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది, తను ఎవరు ఓకే. డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఓకే. ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. రేయ్ సూర్య, నువ్వు తనతో ఉండు, మేం కింద వెయిట్ చేస్తాం. అలాగే ప్రియా, నువ్వు కూడా వచ్చేయ్. అరే, బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు. వర్ణకు స్పృహారాని అన్నీ అడుగుదాం. రేయ్, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటదంటావా? ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా. రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం? ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో, తీసుకో. ఇవిగోండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను, అక్కడ కాస్త లేట్ అయింది. సారీ. మీరు భలే చిలిపిగా మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లేండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కపాలిని ముండమాలిని వం.
మహాంకాళీ వం సాకిని వం ఆవాహయామి క్షుద్రచండ ప్రచండ భం మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి మహాంకాళి రుద్రభైరవి చండే చాముండే రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్త భైరవి చండ ప్రచండ కామిని రుద్ర భం జయ మహాంకాళి సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళి విశ్వ విజేతిని భైరవి రుద్రనే ఆవాహయామి 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 ఏం జరిగింది? ఏమైంది? డాక్టర్ ఏంటి డాక్టర్? డాక్టర్ మాట్లాడు డాక్టర్. సరే తనేదో డాక్టర్ అంటుంది, వెళ్ళి తొందరగా డాక్టర్ని తీసుకురండి. డాక్టర్ తీసుకొద్దాం. ఏమైంది వర్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాక్టర్ 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 ఎవరు లేదండి. డాక్టర్ 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 ఏమైపోయారు వీళ్ళంతా? అంటే ఆ గుడి దగ్గర ఉన్న పిచ్చుడే వీళ్ళందరినీ చంపేశాడా? ఇప్పటిదాకా జరిగింది అదే కదరా, తెల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేసుంటాడు. అలా అయితే దెయ్యాలు ఆ పిచ్చోని చంపాలనుకుంటున్నాయా? అవును, ఆ పిచ్చోని గనక మనం ఇక్కడికి తీసుకొస్తే మనం ఈజీగా బయటపడచ్చు. ఏమంటావు శ్రీ? పిచ్చా? ఆ పిచ్చుని మనం ఎలా తీసుకొస్తాం? మనం బయటకు వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఎలా? ఆ బాబా దయ వలన మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండరా? కరెక్ట్ రా. నేను హెల్ప్ చేస్తాను. పాపా 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 నువ్వు నాకు కావాలి పాపా. అయ్యో పాపా పాపా ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. నేను దెయ్యాన్నే. నా గురించి బాధపడకండి. ఇంతకీ నువ్వు? మీరు పిచ్చోడంటున్నారే, ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న శవాలను చూసి తన శుద్ధశక్తులతో వారి ఆత్మలను బంధించి వేద మానవుల ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను. నా కోరికను నెరవేర్చుకుంటాను.
అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు. వాడు మాంత్రికుడా? మరి ఇందాక డాక్టర్లా వచ్చాడు. అవును, వాడెవడో తెలుసా?